చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. నిలబడటం మీకోసం గట్టిగా పనిచేస్తాం. కాంతారావులో ఎక్కడ కూడా ఆయన స్లో అయిన కనబడుతుంది. ఇంత స్పీడ్ పెరిగింది, కసి పెరిగింది. ఆయన ఓడినా నా కార్యకర్తని గెలిపిస్తా, నా ఎంపీని గెలిపిస్తా అనే పట్టుదల నేను ఈరోజు ఆ పట్టుదల అందరిలో కూడా ఉంటారు. ఒక మంచి టీం మధ్య కలిసి గట్టిగా ముందుకు సాగుతాం. అదే మొన్న మీ బండి గారు మీరు చూసిన అసలు నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తే ఓరాగింది. ఏమంటారు నిరుద్యోగ వృత్తి మేము 6 గ్యారెంటీలో చెప్పలేదు, మేము ఎక్కడ చెప్పలేదు. ఇంత పచ్చి అబద్ధం మాట్లాడారు అసెంబ్లీ సాక్షి. సమయం లేదు మాట్లాడుతున్నారు. స్వయంగా ప్రియాంక గాంధీ చెప్పింది ఏది నిరుద్యోగ వృత్తి ఇస్తామని. వాళ్ళ మేనిఫెస్టోలో మంచిగా రాసిండు. కానీ బండి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా ఆయన దాఖలేసిండు. ఏ నిరుద్యోగ వృత్తి వేరే చేయలేదు. అర్థమైతే ఒకటి వాళ్ళకి అంత అర్థమైతే ఇంకా దుర్మార్గం. అది మనం రిక్రూట్మెంట్ చేసే స్టాఫ్ నర్సులు వాళ్ళకి అంతా వేసుకుంటారు. అదే నోటిఫికేషన్ ఇచ్చింది మనం, పరీక్ష పెట్టింది మనం, ఫలితాలు ఇచ్చింది మనము, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసింది మనము, వెయిటేజ్ కరెక్టా అని వాళ్ళు నిజంగా ఉద్యోగం చేసేదానికి వీళ్ళ దగ్గర పనిచేసేదాన్ని వెరిఫికేషన్ చేసింది మనము. ఆఖరించే రేపు ఆ ఎలక్షన్ కోడ్ వచ్చింది. మీరు ఏం చేసినా నేను ఎగ్జామ్ పెట్టిగా, ఫలితాలిస్టుగా, వెరిఫికేషన్ చేస్తుగా వచ్చినాక కాగితం చేసేందుకు మేమే ఇచ్చినట్టు అవుతున్నాను. మీరు నిజంగా మీరు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఇస్తేనే అది మీ ఖాతాలో పడ్డది తప్ప మీ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు మీ ఖాతాలో పడేది. మన కానిస్టేబుల్ 15,000 ఇచ్చి మనం ఉపయోగించేది ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చారు. 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్ష పెట్టింది కేసీఆర్. ఫిజికల్ టెస్ట్ పెట్టినాం, వ్రాత పరీక్ష పెట్టినాం, ఇంటర్వ్యూలు చేసినాం, రిజల్ట్స్ ఇచ్చినాం. ఆల్రెడీ ఉద్యోగాలు ఎవరో సెలెక్టెడ్ కూడా లిస్ట్ పెట్టినాం. లిస్ట్ పెట్టిన ఎవరో హైకోర్టుకు పోయింది. కోర్టు 10 రోజులు స్టే పెట్టి ఆగింది. ఇప్పుడు స్టే చేసింది కనుక వాళ్ళు ట్రైనింగ్ పోతారు. దాంట్లో ముగించినట్టు కేసీఆర్ చేసి నీ ఖాతాలు వేసుకుంటున్నావు. నువ్వు ఈ 2 లక్షలు 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలైనా, 7,000 మా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలైనా అది బీఆర్ఎస్ ఖాతాలు పట్టాయి. అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు ఇచ్చేది. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందో లేదా, పరీక్ష ఎప్పుడు రాసిందో లేదా, ఫలితాలు రిజల్ట్ ఎప్పుడు వచ్చిందో లేదా, నువ్వు ఈ 15 రోజులు పరీక్ష పెట్టి ఉద్యోగం ఇచ్చినావు. ఇంత చూడా మాట్లాడాలి. అన్ని విషయాల్లో ప్రజలకు అర్థమవుతుంది. వీటిని మనం కూడా ప్రజల్లో తీసుకుపోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నిజాన్ని చర్చలో పెట్టకపోతే, నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యం చేస్తారు. అబద్ధం రాజ్యం చేస్తే ఈ రాష్ట్రాలకు, దేశాలు, ఈ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. జాగ్రత్త అంబేద్కర్ గారు అన్నారు. మరి ఈరోజు మనం వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసిన పని నిజాలను ప్రచారంలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. నిజం నిలకడకు తెలుస్తుందన్నారు. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. కేసీఆర్ మన తెలంగాణలో సామర్థ్యం నిజం గడపదాకముందే అబద్ధం ఊరంతా చూసుకొస్తారు. మన పని అట్లే మన రేగా గారు చేసిన పని, మన కేసీఆర్ గారు చేసిన పని, మన మంచి పనులను మన ప్రచారం పెట్టలేదు. వాళ్ళు చేసిన జూటా మాటలు మాత్రం జనం ఆ సోషల్ మీడియా చూసి కొంత నిజమైన నమ్మకమైనటువంటి పరిస్థితి ఉంది. బట్ ఫైనల్ అంతిమంగా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది, నిజమే నిలబడుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మంచి పనులు ప్రజలు గుర్తిస్తారు, ప్రజలే మనల్ని కాపాడుకుంటారు. దురదృష్టం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆనాడు ప్రతిపక్షంలో అబద్ధాలు, ప్రభుత్వంలో కూడా అబద్ధాలు. నేనేమంటున్నా అంటే సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడంటే మీరు గవర్నమెంట్ కావాలని అబద్ధాలు అంటే దాన్ని అర్థం చేసుకోండి. కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపండి, పాలనలోనైనా నిజాయితీగా చేయండి, చరిత్రహీనులుగా వినకండి. పాలనలోనైనా సత్యాలు మాట్లాడి ప్రజలకు మంచి పని చేసే ప్రయత్నం చేయాలని హితవు జై తెలంగాణ. హరీష్ గారి ఆఫీసులతో తప్ప మహోబాద్
నేనే పోటీ చేస్తా. మీరందరూ ఆశిస్తున్నా మీ జీవితం కావాలి. ఖచ్చితంగా గతంలోనే మీరు మీ ఆడపిల్లకి ఆదరించుడు దీవించుడు. కాబట్టి ఖచ్చితంగా దీవించండి, ఆదరించండి. ఏ ఇబ్బంది ఉన్నా ఆపదైనా ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చేందుకు ముక్కులు పెట్టి రోడ్డు ఎక్కగలరా? ఏ ఊడకైనా, ఏ తరగైనా, ఏ వాడకైనా ఇటు మీ అందరితో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. హాస్పిటల్ మంచిగా పోతుండే తెలంగాణ రాష్ట్రం ఎక్కడ దవాఖాన మంచిగా పోతుండే డెలివరీ ఉండబోతుంది. కానీ మీరు ఎంపీ అయినాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక హరీష్ అన్న ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి అయినాక మన ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు కొత్తగూడెంలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చింది సార్ కేసీఆర్ గారు. వాళ్ళు మన మానవాళ్ళకి ఓడించిండు, వాళ్ళు నష్టపడకి ఇచ్చిండు, వాళ్ళు గుర్తు ఇచ్చిండు. అంటే ఇంత గొప్పగా అభివృద్ధించిన కేసీఆర్ని మనం అందరం ముందే పెట్టుకోవాలి. మన సత్తా ఏంటో ఇప్పటికీ మీ అందరూ బాధపడుతున్న రేగాలు ఓడిపోయేందుకు మీరు బాధపడుతున్న విషయం స్పష్టంగా కనబడతా ఉంది. దాని రెట్టింపు ఉత్సాహంతో మీరందరూ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కావచ్చు ఇక్కడ వాళ్ళందరికీ చెప్పబట్టుగా భారీ రికార్డు తెచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుసుకోవాలని మీ అందరూ తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.